నాటకరంగంతో వృత్తి నాటకరంగం ఆయన జీవితం గురించి కన్నా చాలా ఎక్కువ తెలుసున్న అందరూ మాట్లాడారు. నిజానికి నాకు మాట్లాడడానికి ఏం మిగలేదు. వీటి మాకు 5 ఏళ్ళు తేడా వయసు. నాకు తెలిసినది రాజమండ్రిలో పద్మారావు సూర్యనాయుడు గారు అంటే అందరూ గౌరవించేటువంటి ఒక వ్యక్తి. ఎందుకంటే ఒక 30-40 ఏళ్ల క్రితం రాజమండ్రి రాజకీయాల భాష తీవ్రంగా ఉండేది. కేశవ రెడ్డి గారి గ్రూపు, లక్కంపూడి రామమూర్తి గారి గ్రూపు, బుచ్చే చౌదరి గారి తెలుగుదేశం పార్టీ, వీళ్ళకి ఏదో పచ్చగడ్డేస్తే కొద్దిమంటున్నట్టుగా నడుస్తున్న టైంలో 3 గ్రూపుల వాళ్ళతోటి స్నేహంగా తిరిగేటువంటి అతి తక్కువ మంది వ్యక్తుల్లో పద్మారావు సూర్యనాయుడు గారు ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ రెస్పెక్ట్ లభించేది. జనరల్గా ఆయనకి అన్ని రంగాల్లో కూడా నాలెడ్జ్ ఉండేది. చదువుకున్నాడు. గ్రూప్ 2 సెలెక్ట్ ఏంటంటే ఆ రోజుల్లో రికమెండేషన్లో కరప్షన్ ఉన్న రోజులు కాదండి. ఖచ్చితంగా పరీక్ష రాసేటనే ఉద్యోగం ఉండేది. అప్పుడే ఆయన గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యొచ్చాడంటే నాకన్నా డెఫినెట్గా తెలివితేటలు అది ఎక్కువగా ఉన్నటువంటి మనిషి. నేను చెప్పేది అంశం బహుశా ఎవరో ఎక్కలేదు. ఆయన బుక్ లవర్ అంటే పుస్తక ప్రేమికుడు. ఆ ప్రేమలో మామూలు ప్రేమ కాదు, పొసెసివ్ లవర్. అంటే ఇంకా ఓన్ చేసుకుంటాడు అనమాట. ఇంకా వేరే వాళ్ళ వైపు చూసినా సరే భరించలేడు అన్నట్టు పొసెసివ్. ఎలాగ నాకు తెలిసిందంటే ఒకరోజు మా ఇంటికి రిక్షాలో వచ్చేసాడు. వచ్చేసి బయట నుంచి నేను అక్కడ ఉప్పు జాబితాలో ఉండేవాడు. చిన్న సందులో రిక్షా ఆఫ్ చేసి బయట నుంచే అరుణ్కుమార్ పిలుస్తుంటే ఎవరా ఇస్తే ఈయన వెళ్ళలేదు. రిక్షా దిగలేదు. కొన్న శ్రీనివాస్ నీకు చార్లీ చాప్లిన్ బుక్ ఇచ్చాడా అడిగాడు. శ్రీనివాస్ అంటే జర్నలిస్ట్, శ్రీనివాస్ అని జర్నలిస్ట్ చనిపోయాడు. ఆయనకి ఈయన చార్లీ చాప్లిన్ బుక్ ఇచ్చాడు. ఇప్పుడు బాగా బుక్ అది. అదే ఆ శ్రీనివాస్ ఆ బుక్ నాకు ఇచ్చాడు. నేను అడిగాను ఒకసారి చార్లీ చాప్లిన్ బయోగ్రఫీ చదవాలంటే ప్రతివాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, నాకు చెప్పి తీసుకుని మళ్ళీ నేను శ్రీనివాస్కి ఇచ్చేసాను అని అనుకుంటున్నాను. ఈయన వచ్చి నీకు ఇచ్చాడా అని అడిగాడు. ఇచ్చాడు. ఏది పట్టరా అంటే నేను ఏం చెప్పాలనుకుంటా. ఆయన ఇంటికి వచ్చాడు. పట్టణం బుక్ పట్టణం అన్నాడు. అంటే నేను చదివేకి ఇస్తాను. చదివేకి జిల్లా ఒకసారి చూపించాడు. చూపించాడంటే నాకు ఎదగాలని కాసేపు ఆ పర్లేదు కూర్చుంటాడు. నేను రిక్షా దిగిపోతాడు, లోపల వచ్చి కూర్చుంటాడు. అంటే ఎందుకంటే నేను పట్టుకొచ్చిస్తాను కదా మీకు. శ్రీనివాస్ తిట్టి పంపించాడు. తిట్టి బహుశా నీకు ఫోన్ చేసి ఉంటాడు, ఇలాగ పెద్దవాడి స్కూల్లో నీ దగ్గర ఉందని చెప్పని నన్ను వదిలిపెట్టట్లేదు, అది అలా ఏదో చెప్పుకుంటాడు నీకు. అందుకని ఏదైనా నాకు ఇచ్చాడు బుక్, నా దగ్గర ఎవరో పట్టుకుపోయి ఉంటారా? ఎవరో పట్టుకుపోయారు. ఏంటంటే బుక్ చదవటానికి ఇచ్చాడు, మళ్ళీ ఎవరికో ఇచ్చుంటాడంటే అదే ఎవరికో ఇవ్వడం ఏమిటి బుక్. మీరు ఎందుకు ఇచ్చారండి శ్రీనివాస్ గారు? మరి ఏదో వాదించాలి కదా. చదువుతారని 10 మందికి ఇస్తాలే, ఎవరికి ఇచ్చాడో తెలియకుండా ఇచ్చేస్తే అదేం చదవడం అండి. మీరు మీ బుక్ 6 రోజులు ఎక్కడో సరే పట్టుకుని మీరు అప్పు చెప్తారు. ఆయన అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. తెల్లగా సమాచారం సుబ్రహ్మణ్యం గారికి ఏమైనా అనుకోవాలంటే నేను బుక్ ఎవరికి ఇచ్చాడో తెలియదు అంటే వాడు సుబ్రహ్మణ్యం నాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఏమంటే బహుశా వీడికి ఇచ్చి ఉన్నాడండి శ్రీనివాస్ శ్రీదేవి ఇలా చెప్పుకుంటాడు. నాకు తెలుసు వాడు ఇచ్చిన మాట నిజమే. చివరికి బుక్ ఇప్పటికీ దొరకలేదు. ఆయన తర్వాత దగ్గర బుక్స్ మన రాజా ద్వారా, సోమలంక రాజా ద్వారా హైదరాబాద్ నుంచి ప్యాకింగ్ చేయించి పైన బుక్ ప్యాక్ అని పెట్టాను. ఇలా మనం చాలా ప్రెషర్స్గా దాచుకుంటున్న బుక్లకి మనం చచ్చిపోయి వాల్యూ ఉంటాం. ఈ పాత కాగితాలను నమ్మడం వల్ల కొనుక్కోరు వాళ్ళు, ఎందుకంటే పాడైపోయి ఉంటారు పుస్తకాలు.
కానీ వాటిలో చాలా వాల్యుబుల్ బుక్స్ ఉంటాయి. అందుకని చెప్పాను బుక్ బ్యాంక్ నా దగ్గర ఉన్న బుక్స్ అన్ని పెట్టి పద్మావతి సూర్యనారాయణ గారిని రాజా అడిగాడు, ఈ బుక్స్ జాగ్రత్తగా పెడతా ఉన్నాయి ఉంది అని. అంటే దాన్ని ఫోటో తీసి వీడియో తీసి పంపించి ఎక్కడ పెడతారో క్లాస్ ఎక్కడ పెడతామండి, పాడవు చదవబట్టవు ఇంకా చాలా పుస్తకాలు ఆయన కన్విన్స్ అయ్యి అప్పుడు పంపించాడు. పంపించి ఆ పుస్తకాలన్నీ పంపించిన తర్వాత రాజా చెప్పాడు, ఒకసారి ఫోన్ చేశాను థ్యాంక్స్ చెప్పండి పుస్తకాలు పంపించారు అంటే పుస్తకాలు పంపించారంటే ఆ ప్రాణం ఇచ్చేసాడు. అప్పుడు సీనియర్స్ అంతే కదా ఆ ప్రాణం ఇచ్చాడని ఫోన్ చేశాను. చూశానండి మీరు అన్నీ రాజమండ్రి వచ్చినప్పుడు వస్తాను, చాలా బాగుంది, చాలా మంచి పని చేస్తున్నారు. దానికి ఏదో చెప్పాడు, కలరాములు ఒకటే సరిపోదు, కింద ఏదో పేపర్ వస్తుంది, ఆ పేపర్ వేసి దాని మీద పెట్టండి, పెడితే పురుగుల విధానం అది ఇది దొరికితే ఆ చార్లీ చాప్లిన్ బుక్ కూడా పెట్టించాను. 30,000 అయింది. అప్పుడు అనుకున్నాను సూర్య గారు ఆ చార్లీ చాప్లిన్ మీద అదేనండి మీరు చెప్తే గుర్తొచ్చినట్టు లేదు, నాకు తెలుసు, నాకు అంతా తెలుసు అంటే శ్రీనివాస్ మీద ఉండిపోయింది. ఒక జనరల్గా మన సాంప్రదాయం ఏంటంటే మనకి వాళ్ళు మా దేశీయ గారికి సన్మానం చేస్తున్నప్పుడు లెక్కేశాను, దీనికి 100 years నిండిపోయాయి. ఎందుకంటే ఇప్పుడే మళ్ళీ నెట్లో చూస్తే 1400 ఎన్నో పూర్వచంద్రుని చూసి ఇప్పటికి మనం లెక్క ప్రకారం అంటే 100 అయిపోయినట్టే. 100 అయిపోయిన తర్వాత వరదష్టం అనేది చాలా రాష్ట్రాల్లో పండగ కింద జరుపుకుంటారు. అది ఒక బాడీని తీసుకెళ్ళడం ఒక ఉత్సవం. అది కూడా ఆయన సంపూర్ణ జీవితం బతికేది ఒక ఉత్సవంగానే జీవితం జీవించాడు కదా. చాలా ఎంతటి ఎంతమంది వచ్చి ఎంతసేపు కూర్చుని ఆదివారం నాడు ఎంత టైం స్పెండ్ చేశారంటే డెఫినెట్గా మనకి కరెక్ట్ అయ్యి ఉన్నాడు ఆయన, అలాగే ఉంటాడు కూడా. తర్వాత ఇందాక శిలా విగ్రహం అన్నాడు, మన శిలా విగ్రహాలు ఉంటాయి ఎందుకంటే పెట్టేస్తున్నాం తర్వాత మెయింటైన్ చేయట్లేదు. ఆ కింద మంది పోయి అనుకోరా ఎవరికో తెలియదు విగ్రహాలు ఆడతారు, అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు పీకేస్తామంటే మళ్ళీ పరిగెత్తుకు వెళ్ళాం. మళ్ళీ ఆయన క్యాస్ట్ చూసుకుని ఆ క్యాస్ట్ వాళ్ళే వెళ్ళాలి, వేరే వాళ్ళు వెళ్తే వెళ్తాం. ఆయన ఏ క్యాస్ట్ చూస్తారు అక్కడ మళ్ళీ కాస్త ఆయన క్యాస్ట్ లేదు. అందుకని నాటక సదస్సు పరిషత్తు నాటక పరిషత్తు కూడా పెట్టండి. జస్ట్ ఆనంద కళాకారులు ఇంతకుముందు మనం సీతారామరాజు విజయరామరాజు చిన్నప్పుడు అక్కడ ఏం చెప్పాడంటే ఇదో ఫండ్ పెడుతున్నాను పెట్టించాను. అసలు అందులో దాని వీరరామరాజు చూసినట్టయితే కడియో రెడ్డి గారు రాసి ఇచ్చింది, గ్రామాల కోసం రాసిచ్చాడు. గ్రామాల కోసం ఎవరు అడిగినా సరే ఫ్రీగా ఇవ్వాలని రాసిచ్చాడు. దానికి అయ్యే కరెంటు ఖర్చు కూడా నేను కూడా మున్సిపాలిటీ వాళ్ళే భరించాను. వేరే వాటిగా నీ దగ్గర ఉంటాయి జీవాలు ఉండేసరికి తీసి దాన్ని పర్పస్ కట్టిందే అందుకు. ఆ కట్టించిన వాళ్ళు గ్రామాలు అయిపోతుందంటే ఇంకంటే గ్రామాల కోసం కట్టింది. తర్వాత మన కమ్యూనిస్టు ప్రజానాట్య మండలి ముందు చెప్పాను, మీ రామకృష్ణ గారికి చెప్పాను, సీపీఎం మధుకు చెప్పాను, మీరు ఈ మధ్య షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి. షార్ట్ ఫిల్మ్స్ తీయటానికి ఒక బెస్ట్ షార్ట్ ఫిల్మ్కి ఎలాగదు ఇస్తా ప్రైజు అని పెట్టి అలాంటి ప్రైజ్కి పద్మావతి సూర్యనారాయణ గారి పేరు ఏదో పెట్టి 5,000, 50,000, 1,00,000 ఎంతో కొంత షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్. అదేది మామూలు లవ్ స్టోరీలు ఇలాంటివి కాదు, సోషల్ దాంట్లోకి కనెక్ట్ అయ్యేటంటే కరప్షన్ మీద లేకపోతే రూలింగ్ మీద దేని మీద అలాంటి వాటి మీద ప్రబోధాత్మకమైనటువంటి షార్ట్ ఫిల్మ్ 15 minutes నుంచి 1/2 hour దాటకుండా తీసుకుంటే బెస్ట్ ఫిల్మ్ సెలెక్ట్ చేస్తాను. అలాంటి ఆయన పేరు మీద అనౌన్స్ చేస్తే షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. షార్ట్ ఫిల్మ్స్ చూపిస్తూ ఉంటే ఆ రోజు హాల్ నిండుతుంది కూడా, ఎందుకంటే అది చూడడానికి వస్తారు. ఎందుకంటే ఆ రోజునే సెలెక్ట్ చేసి బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అనౌన్స్ చేస్తాం దీని మీద అని పెట్టి. ఎందుకంటే డ్రామా అనేది చాలా చేయడం కష్టం, కానీ జనరల్ టైం లేదు రిహార్సల్ చేయడానికి, వాటికి టైం లేకుండా పోతాం. మేకప్ వల్ల పడట్లేదు. సో అది ఆలోచన చేయండి. ఎందుకంటే కమ్యూనిస్టుల దగ్గర ఇంకా కళ మిగిలింది, మిగతా చోట్లంతా కూడా పార్టీ పరంగా లేదు. మన కళాకారులు మిగతా పార్టీలో ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా ఇంకా మిగిలింది ఓన్లీ కమ్యూనిస్టుల దగ్గర మిగిలింది. అది మీరు ఇప్పుడు కరెక్ట్గా ఎక్స్ప్లాయిట్ చేయాల్సినటువంటి టైము, మారుతున్నటువంటి టెక్నాలజీ వల్ల అలాంటివి చేస్తే పద్మావతి సూర్యనారాయణ గారి పేరు ఉండిపోతే ఆ ప్రైజ్ ఇస్తున్నప్పుడు ఒకసారి ఆయన మళ్ళీ మనం తలుచుకుని, నాకు ఇప్పుడే జైన్ చెప్పాడు, ఈయన చేసిన పెద్ద ఉపకారం ఏంటంటే ఈ రాజమండ్రిలో నాటకం చావకుండా బతుకుంటానికి పద్మావతి సూర్యనారాయణ గారు చేసిన పెద్ద ఉపకారం ఏంటంటే డ్రామా వేసుకున్నామని తయారు చేసిన ఏ బ్యాచ్ అయినా సరే ఆ డ్రామా వేసుకోవడానికి రిహార్సల్ ఖర్చులో మరో ఖర్చులో ఉండాలంటే వాళ్ళలో ఎవరి దగ్గర దాన్ని వేరు చేసేటువంటి కెపాసిటీ ఉండదు. వెంటనే ఈయన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఈయన దగ్గరికి వెళ్ళి
సార్ ఎలా డ్రామా వేద్దాం అనుకుంటుంటే చూసి అందులో పెద్ద వ్యాపారం ఎవడన్నాడో వాడికి ఫోన్ చేసి మా డ్రామా వాళ్ళు వేస్తారు ఈయనకి ఆ డబ్బు పిచ్చలేదు, అందుకు నేను చెప్పగానే అప్లై చేయవాడు. సూర్యుడు గారు అడిగారు. అలాగా మెయిన్ డ్రామాని రాజమండ్రిలో బతికి అప్పుడు వేద్దాం అనుకున్నా సరే పచ్చివాడు సూర్యుడు గారికి తెలిసి ఉండొచ్చు, తెలియక్కర్లేదు. డ్రామా అంటే చాలు వెంటనే ఆయన ఎవరవుతుంది, దానికి ఎంత ఖర్చు అవుతుందో దాని లెవెల్ బట్టి ఎవరో ఫోన్ చేసి చెప్పేవాడు, పక్కన డ్రామా వచ్చేసాడు. అది ఆయన చేసినటువంటి అతిపెద్ద ఉపకారం. మనం అటువంటి జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఒక అకేషన్ ఏం చేయాలో ఆలోచించండి. విగ్రహం అయితే నేను అనుకోవటం విగ్రహం పెట్టడం రోజు బాగానే ఉంటుంది, కానీ తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. ఇలాంటివి బతుకుంటాయి. ఎందుకంటే అందరూ విజయలక్ష్మి గారు చెప్పారు, పంతొమ్మిది అది ఇప్పటికీ నడుస్తాం. పద్మనాభ పరిషత్ పెద్దనాపల్లిలో జరుగుతుంటుంది, బుర్ర పద్మనాభం చేస్తున్నాడు. మొలారెడ్డి కూడా అవుతున్నాయి కదా. అది అలాంటివి పెడితే కరెక్ట్ గా నిలబడి ఉంటుంది. ఆయన కూడా మన సాంప్రదాయం సనాతన ధర్మం ప్రకారం ఆత్మ పైన ఉందనుకోండి. ఆశీర్వదిస్తాం. థ్యాంక్ యూ. ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన అది యథార్థమో ఏమో పూర్తిగా ఒక పక్కన ఆయన ప్రేమించినటువంటి విజయలక్ష్మి గారిని ప్రముఖ క్రిమినల్ లాయర్ అయినటువంటి కల్లూరి ఎల్లారెడ్డి గారు అమ్మాయిని వివాహం చేసుకోవడమే కాకుండా మరొక వియంకుడు పడాల రామారెడ్డి గారు, ఆయన భారతదేశంలోనే ఎన్నో లా గ్రంథాలు రచించినటువంటి వ్యక్తి, ఆయన మరొక వియంకుడు. ఇలాగ ఆయన జీవితంలో ప్రతి ఘటన ప్రతి సంఘటన కూడా ఒక అత్యాద్భుతంగా జరిగినటువంటి జీవితం ఆయన. ఇవాళ ఆయన బహు విధాలుగా చూస్తే అనే కోణాల్లో రచయితగా, నాటక రంగంలో నటుడుగా, ఇప్పుడే మన ప్రారంభంలో కృష్ణకుమార్ గారు కూడా చెప్పారు, ఆయన సృష్టార్థం ఒక చిరస్మరణి ఏదైనా కార్యక్రమం చేయాలని. మరి ఆయన ఎక్కడో ఉత్తరాంధ్రలో పుట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గోదావరి నీళ్లు తాగిన తర్వాత ఆయన ఒక ప్రముఖమైనటువంటి నాటక రంగ ప్రముఖుడిగానే కాకుండా రచయితగానే కాకుండా ప్రముఖ సోషలిస్ట్గా కూడా ఎదుగుతాడు ఆయన. ఇవాళ బహుశా ఆంధ్ర నేతాజీ మద్దూరి అన్నపూర్ణయ్య గారి యొక్క చేతుల మీదుగా ఆయన వివాహం జరిగిందనంటే అది ఆయన ఎంత కమిటెడ్గా ఉన్నాడనడానికి సోషలిస్ట్గా ఆయన వివాహం జరిపించాడు ఆయన మద్దూరి అన్నపూర్ణయ్య గారు. అటువంటి పతివాడ సూర్యారావు గారు సంపూర్ణంగా తన జీవితాన్ని పరిపూర్ణంగా తను ఏమనుకున్నారో అన్ని విధాలు కూడా తన జీవితాన్ని సంపూర్ణంగా గడిపి ఇక్కడ రచయితగా, నాటకంగా, ప్రముఖులుగా, అలాగే సోషలిస్ట్గా అన్ని గడిపి చివరికి ఆఖరి నాటకం 15 రోజులు ముందు మా కుటుంబానికి బాగా సన్నిహితంగా ఉండి ఎప్పుడు ఏమైనా సరే సలహాలు సూచనలు ఇవ్వలే కాకుండా ఎప్పుడు కూడా మా శ్రేయోభిలాషగా ఉన్నటువంటి పతివాడ సూర్యనారాయణ గారు ఆయన వృద్ధాప్యరీత్యా చాలా కాలం ఆయన కమర్షియల్ ట్యాక్స్ లో డిప్యూటీ కమిషనర్ గా చేసి నాకు బాగా ఎక్కువగా మన మాజీ కేంద్ర మంత్రి శ్రీ ఎస్బిబికే సత్యనారాయణరావు గారితో అత్యంత సన్నిహితం. ఎప్పుడైతే ఆయన శేష జీవితం ఎక్కువగా ఎస్బిబికే సత్యనారాయణరావు గారితో గడిపినటువంటి సంఘటనలు చాలా చూశాను నేను. ఎస్బిబికే సత్యనారాయణ గారికి ఎవరు మాట్లాడితే గురంటే పతివాడ సూర్యనారాయణ గారు మాట్లాడి అప్రమత్తమైనటువంటి గురి. అలాగా ఆయన తిరిగినటువంటి స్నేహితులందరూ కూడా అత్యున్నత స్థాయిలో గొప్ప అంటే నువ్వు తిరిగేటువంటి స్నేహితులు బట్టి నువ్వు ఎటువంటి చెప్పొచ్చు అంటారు. అలా సంపూర్ణంగా పతివాడ సూర్యనారాయణ గారు ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా ఆయన జీవితాంతం కష్టపడితే మరణం హాయిగా ఉంటుందంటారు. ఆఖరి 96 సంవత్సరాలు ఆఖరి వరకు కూడా ఆయన ఏ విధంగా అనారోగ్య సమస్యలు లేకుండా తన జీవితాన్ని ముగించాడు. అటువంటి ధన్యజీవికి మరి ఇవాళ చాలా మంది నివాళులు అర్పించడానికి గొప్ప వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేశారు. అటువంటి వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ, నాకు తెలుసుండగా వారికి 2 కుమారులు, ఒకటి పతివాడ సుధాకర్ అని చెప్పి ఆయన డాక్టర్ చదువుతూ రంగరాయ కాలేజీలో యాక్సిడెంట్ లో చనిపోయారు. 2వ కుమారుడు రాజశేఖర్ అని చెప్పి యుఎస్ఏలో ఉంటారు, వారు కూడా ఇక్కడికి వచ్చినట్టున్నారు. అదే ఇప్పుడు గులాబ్రాయ్ గారు కూడా చెప్తున్నారు, ఒకసారి మా రాజశేఖర్ని అంటే ఏం లేదు రాజశేఖర్ అందరికీ కూడా ఇచ్చేద్దంటే నాన్నగారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా కాలం హైదరాబాద్ లో ఉన్నారు. చాలా మందికి ఏంటంటే మధ్య పరిచయం, నువ్వు కూడా యుఎస్ఏలో ఉంటున్నావు, చాలా మందికి తెలియదు. అని చేత ఏంటంటే అందరూ ఒకసారి పతివాడ సూర్యనారాయణ గారికి నాకు 2 కొడుకులు 1 కూతురు. అమ్మాయి రాధిక భారతదేశంలోనే ప్రెసిడెంట్ అవార్డు పొందినటువంటి
గొప్ప గొప్ప వాళ్ళైతే వారి కుమారుడు రాజశేఖర్ గారు, అలాగే వారి యొక్క కుమార్తెను కూడా భారతదేశం గర్వించే స్థాయికి ఈ యొక్క నాట్య రంగంలో తీర్చిదిద్దేటువంటి గొప్ప వ్యక్తి, మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ. అటువంటి మహోన్నత వ్యక్తి ఈ మధ్య మనం లేకపోయినా ఈ తక్కువ సమయంలో తెలిసిన వారందరూ కూడా వచ్చి ఆయనకి నివాళులు అర్పించడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ జవహర్ ప్రతివారు సుజాన్ గారు. ఆప్తులందరికీ నమస్కారం. ఒక కల్పిత పాత్ర అయినటువంటి గిరీష్ తాను చెప్పుకుంటున్నాడు, నాతో మాట్లాడడం గొప్ప ఎడ్యుకేషన్ అన్నట్టుగా. కానీ ప్రతివాడు సూర్యనారాయణ గారు చెప్పుకోరు, కానీ ఆయనతో ఉన్న కాన్సెప్ట్ కూడా ఎడ్యుకేషన్ కిందే ఉంటుంది. రాజమండ్రిలో నేను ఇద్దరిని చూశాను, వైఎస్ నరసింహరావు గారు, ప్రతివాడు సూర్యనారాయణ గారు. వాళ్ళిద్దరితో ఒక పావు గంట గడిపిన గంట గడిపిన ఎంతో నడిచే ఎన్సైక్లోపీడియా అని మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ మొత్తం చరిత్ర అంతా కూడా చెప్పగలిగేటటువంటి వారు. ఆయనతో నేను గడిపే సమయం అంతా కూడా కారులో గడపడమే. ఏదైనా సభ అయిపోయిన తర్వాత ఆయన ఇంటి దగ్గర తీసుకెళ్ళేటటువంటి ఆ పవిత్రమైన బాధ్యతను తీసుకుంటుండేవాడిని. ఇప్పుడు అది ఎంతో నాకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి పరిస్థితి. ఎవరినైనా సహాయం అడిగినట్టయితే సహాయం చేయగలిగే పరిస్థితి ఉండి కూడా అభివృద్ధి అలాంటిది ఎలా కుదురుతుందండి, నా వల్ల కాదండి అని అనేవాళ్ళు అదములు అనుకోవచ్చు. సహాయం అడిగితేనే సహాయం చేసేవాడిని మధ్యములు అనుకోవచ్చు. సహాయం అడగకపోయినా సరే ఎదుటివాడి యొక్క సహాయం, ఎదుటివాడికి ఏదైతే ఉపకరిస్తుందో అది ముందే ఎదురుగా గ్రహించి సహాయం చేసేవాళ్ళు వాళ్ళు ఉత్తములు. ప్రతివాడు సూర్యనారాయణ గారి విషయంలో ఆ ఉత్తమ తత్వాన్ని నేను అనుభవించాను. లాలో చేరిన తర్వాత నాకు ఎల్ఎల్బిలో చేరాను నేను. ఆ తర్వాత రోజు ఆశ్చర్యంగా అడిగారు, ఏంటి ఆ కాలేజీలో చేరారా, ఎల్ఎల్బి చేస్తున్నారా అంటూ. అవునండి అన్న, మీకు తెలుసు కదా మా వియ్యకుడు పడాల రామరెడ్డి అని చెప్పేసి అని అక్కడ లా కాలేజీ వాళ్ళకి పెద్ద హైదరాబాద్లో పెద్ద వ్యవస్థ అంటారు, 3 పుస్తకాలు రాశారంటే విన్నానండి. ఆయన వాళ్ళ కాలేజీలో నోట్స్లు కూడా ఇస్తారు. ఎన్ని పుస్తకాలు, ఒక పెద్ద బండిలు, ఈ డ్రాఫ్టింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఎలా ఉండేటటువంటి పెద్ద పెద్ద తెలుగులో పుస్తకాలు, వాళ్ళ కాలేజీలో నోట్స్లు ఆయనకి తెచ్చేసేయడమే. ఇలా అంటే ఎవరికి అవసరమైందో అలా. అదేవిధంగా ఎక్కడున్నా ఇందాక సూర్యప్రకాశరావు గారు చెప్పినట్టు ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు, కానీ మనతోటే ఉన్నట్టుగా తరచుగా ఫోన్లో మాట్లాడుతూ పలకరిస్తుండేవారు. ఏమిటి పలకరించేది, ఏదైనా పని ఉందా అంటే అదే ఊరికే మీతో మాట్లాడాలని అనిపించింది అన్నట్టుగా ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చినటువంటి ఆయన భౌతికంగా మనకు దూరంగానే ఉన్నారేమో, కానీ ఆయన యొక్క ఆదర్శం మాత్రం మన అందరిలోనూ ఆ స్ఫూర్తి నింపింది. నేను వచ్చేటప్పటికీ కృష్ణకుమార్ గారు చెప్తున్నట్టుగా ఆయన్ని మనలో ఇంకా అలా చిరంజీవిగా ఉంచుకోవడం కోసం రకరకాల కార్యక్రమాలు చేసుకుందాం అందరం కలిసి. ధన్యవాదాలు. మహనీయుడే రాజమండ్రి ఎంత గొప్ప నాటికి చరిత్ర కలిగిందంటే చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి వాడికి కొంతమందికి తెలిసి ఉండొచ్చు. తన్నీరు పుల్లయ్య గారు అని చెప్పేసి లలిత కళానికేతన్ నిర్వహించేవారు. ఆంధ్రదేశం మొత్తం మీద నాటకాలు నాటికలు పోటీలు పెట్టి సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని నాగేశ్వర దగ్గర నుంచి, అంజలీదేవి గారి దగ్గర నుంచి, అప్పి రంగారావు దగ్గర నుంచి మొత్తం అందరినీ కూడా ఆహ్వానించి నాటక రంగాన్ని నిర్వహిస్తూ ఉండేవాడు. ఆ నాటకాలు అన్నీ చూసేవాడు ఈ మహానుభావుడు. ఆనాడు ఎటువంటి నాటకాలు వచ్చాయంటే, నేను చెప్పేది 55-65 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నా. 1955-60 ఆ ప్రాంతంలో నిర్వహించేటటువంటి పరిస్థితిని మీ కళ్ళ ముందు పెట్టడానికి నేను సాధిస్తున్నాను. ఆ వేళ ఎంత గొప్ప నాటకాలు వచ్చాయంటే నాటకాలు రాయించేవారు. నటుడు నాటకాన్ని రాయించి నాటకాన్ని ప్రదర్శించేవాడు. పెద్దవాడు ఉన్నాడు గారు కూడా పెద్ద పెద్ద వాళ్ళతోటి చాలా గొప్ప పరిచయాలు ఉంది. ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు కాకినాడ ఎంఎన్ అసోసియేషన్ అనేటటువంటిది చాలా గొప్ప అసోసియేషన్ అది. దాని నుంచి అనేక మంది సినీ కళాకారులు వెళ్ళినటువంటి పరిస్థితి
ఆ అసోసియేషన్ కొంత ముఖ్యంగా అంజలిదేవి గారు నటిగాను, తర్వాత మన రేలంగి వెంకటరామయ్య గారు, జగ్గయ్య గారు, తర్వాత ఆదినారాయణ గారు ముఖ్యంగా చెప్పుకోవాలి. మనం ఆదినారాయణ గారు ఎంత అద్భుతమైనటువంటి సంగీతాన్ని మనకు అందించాడంటే సువర్ణ సుందరికి అలాగే అనార్కలికి ఎంతో అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించినటువంటి మహనీయుడు. వాళ్ళందరితోటి కూడా అత్యద్భుతమైనటువంటి పరిచయం ఉన్నటువంటి వాడు మన పతివాడ సూర్యనారాయణ గారు. నాటకరంగ చరిత్రను ఎంత గొప్పగా రాశాడంటే ఆయన గురుమూర్తి గారి దగ్గర నుంచి తీసుకొని డాక్టర్ గరికపాటి రాజారావు దగ్గర నుంచి, ప్రసాద్ గురుమూర్తి గారి దగ్గర నుంచి, అలాగే దర్వేష్ దగ్గర నుంచి ఎంతో మందిని తీసుకొని కొండపల్లి భాస్కరరావు వేళ కొండపల్లి వీరంగి గారు అని చెప్పేసి పుస్తకాలు కొట్టి ఉండేది ఉండటం పోలీస్ స్టేషన్ పక్కన. అక్కడ కూడా ఆయన కూర్చొని నాటకరంగం గురించి ఎంతో చర్చిస్తూ ఉండేవాడు అనమాట. ముఖ్యంగా ఒక విషయం నేను మనవి చేయడానికి వచ్చాను. మేధావులు ఎంతో మంది ఉన్నారు, పాలకులు ఉన్నారు, పరిపాలించేటటువంటి ఉన్నారు, మాజీ పరిపాలకులు ఉన్నారు. నాటకం తయారు చేయాలంటే ఈవేళ కనీసం 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాటకాన్ని ఎలా తయారు చేద్దామని చెప్పేసి అనుకున్నా కూడా, నాటకాన్ని తయారు చేసినా కూడా నాటకాన్ని ప్రదర్శించడానికి హాలు లేకుండా ఉంది. హాలు ఉంది, ఆని కళా కేంద్రం చాలా అద్భుతమైనటువంటి కళాశాల. కానీ నాటకం ప్రదర్శించాలంటే 30,000 40,000 దానికే కట్టాలని చెప్పేసి అంటే పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాడు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాటకాన్ని తయారు చేసి నాటకం ప్రదర్శించాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఈవేళ ఎమిచ్చర్ కళాకారుడు ఉన్నాడు. ఉదాహరణ చెప్పాలంటే మొన్న ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మన ఉన్నవిల్లి అరుణ్ కుమార్ గారు నిర్వహించారు. దాన్ని ఆని కళా కేంద్రంలో పెట్టుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే డబ్బులు దాదాపు 40,000 50,000 కట్టవలసినటువంటి పరిస్థితి. అందు గురించి ముఖ్యంగా నేను మనం చేసేది ఏంటంటే, ఎమిచ్చర్ కళాకారుడికి కరెంటు మేము పెట్టుకుంటాం, దానికి అయ్యేటటువంటి ఖర్చులు మేము ఇచ్చుకుంటాం. కానీ థియేటర్ మాత్రం ఉచితంగా ఇప్పించినట్లయితే దాన్ని అక్కడ నాటకం ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. విదేశ లింగముఖం విగిలించాం అంటే ఇది ఆధునిక యుగంలో మన అమెరికా మొదటి శ్రీరాములు వీళ్ళంతా ఉన్నారు అయింది. కానీ ఆధునిక యుగంలో మనకు వీరసింగంగా రాజమహేంద్ర అనే ప్రభ మొదలైంది. మరి ఆధునిక యుగంలో అటు సంఘ సంస్కరణలో వీరసింగాలు ఉన్నట్లే ఇటు జాతీయవాద ఉద్యమంలో దేశభక్తి కరంగా మరి గాంధీ పోరాటంలో స్వాతంత్ర సమరంలో అపారమైనటువంటి త్యాగాలు చేసినటువంటి మహనీయుల కెంట మన రాజమహేంద్రవరం. అందులో 14 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి మద్దుని అన్నపూర్ణయ్య గారు. ఈనాడు మీరు విద్యార్థులను పిలిచి ఎవరు మద్దును అన్నపూర్ణయ్య తెలియదండి, ఎక్కడ ఏ పాఠ్య పుస్తకం ఆయన గురించి లేదు. అటువంటి మద్దుని అన్నపూర్ణయ్య గారి అత్యంత ప్రియ శిష్యుడు మన పెద్ద పట్వాల సూర్యనారాయణ గారు. ఏమండి ఈనాడు ఆ రోజుల్లో మనం చూడండి, స్వాతంత్ర సమరం మన పుస్తకాల్లో చదివితే ఏముంటుందండి, స్వాతంత్ర సమరం అంటే మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో నెహ్రూ గారు, పటేలు వీళ్ళంతా చేసినటువంటి పోరాటం. కానీ మా గురువు గారు పెద్దలు వామనాడు గోపాలకృష్ణ గారు ఒక విషయం చెప్పారు. స్వాతంత్ర సమరం అనేది త్రివేణి సంగమము అంటే 3 నదులు ఉంటాయి, గంగా, యమున, సరస్వతి. ఏమండి గాంధీజీ పోరాటం గంగా. ఏమండి తర్వాత రెండోది ఏంటంటే ఈ విప్లవాలు ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి అల్లూరి సీతారాముడు నుంచి మన ద్వారబంధాల చంద్రయ్య దగ్గర నుంచి మన కాకినాడ ప్రతివాది భయంకరాచార్య దగ్గర నుంచి ఎంతమంది విప్లవాలు వీళ్ళంటే యమున. మరి సరస్వతి ఏంటంటే సరస్వతి అత్యంత ముఖ్యమైన సోషలిస్ట్ కమ్యూనిస్ట్ ఉద్యమం. ఆ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ ఉద్యమానికి పుట్టి గంట మన రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం చరిత్ర ఉన్నంతకాలం, సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా పతివాడ సూర్యనారాయణ గారి చరిత్ర మాత్రం ఖచ్చితంగా రాజమండ్రి చరిత్ర పుటల్లో ఉంటుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఎప్పుడైనా పతివాడ సూర్యనారాయణ గారి ఇంటికి వెళ్తే పతివాడ సూర్యనారాయణ గారి కంటే ఆ ఇంట్లో అడుగుపెట్టగానే అక్కడ రకరకాల పుస్తకాలు అందరినీ పలకరిస్తూ ఉన్నాయి.
ముఖ్యంగా అందులో నాటకాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడే మన తిరుమల కుమార్ గారు చెప్పారు, సూర్యప్రకాష్ గారు చెప్పారు, రామారెడ్డి గారు చెప్పారు. ఏంటంటే ముఖ్యంగా వీర్యశలింగం ఒకటి మిగిలిన చాలు, కొట్టుకుని పోయే కొట్టులింగాలు అన్నప్పుడు కూడా వాటిలో మనం వీర్యశలింగం గారు ఈ ప్రాంతంలోనే కాదు, ఆయన సంస్కృతికి శ్రీకారం చుట్టి తన జీవిత బాటని తన బాటగా కూడా ఎంచుకుని, ఆయన మాటని తన మాటగా ఎంచుకుని ముందు నిలిచేటువంటి ఆర్టిస్టులు కానీ లేదా విజయసింగ్ గారు కానీ ఈ సమాజంలో చాలా సంస్కరణ తీసుకొచ్చారు. ఆయన ఆ రోజు ఈ సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను ఎండగట్టడానికి ఖచ్చితంగా నాటకాన్ని ఒక ఆయుధంగా తీసుకున్నది. ఒక కొరడా కింద తన నాటకాల ద్వారా సమాజంలో మార్పులు తీసుకురావడానికి ఆయన కవిత నాటక రంగాన్ని వినియోగించబడటం జరిగింది. ఈ రోజున పత్తివాటి సూర్యనారాయణ గారి గురించి మనం ఆలోచిస్తే, పత్తివాటి సూర్యనారాయణ గారు నాటకాల మీద ఎంత చక్కటి విమర్శలు రాశారు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఓ రకంగా చెప్పాలి అంటే బహుశా రాజమండ్రిలో నాటకాలను ఆదరించేటటువంటి, అంటే కళాచే అని చెప్పుకుంటున్నాం కానీ నాటకాలను ఆదరించేటటువంటి వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పుకోవచ్చు. ఎప్పుడో ఎక్కడైనా 1-2 నాటకాలు తప్ప నాటకాలు ఆడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదే రకంగా వాటికి ఎవరి జీవం పోసేటటువంటి పరిస్థితి లేదు. ఈ మధ్యకాలంలోనే కాదు, ప్రతి సంవత్సరం ఒక ఇన్విటేషన్ వస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అక్కడ నాటకాలు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా అదే రకమైనటువంటి, అంటే మనం ఇక్కడ నాటకాల గురించి చెప్పుకునేటప్పుడు ముందుగా చెప్పుకోవాల్సింది ప్రసాదుల సన్నాథ్ వాళ్ళ ఫాదర్ గారు, ఆయన గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి, గురుమూర్తి గారి గురించి. ఎందుకంటే ఆయన ఈ నాటక రంగానికి చేసినటువంటి కృషి ఎనలేనిది. నాటకాలు వేస్తున్నప్పుడు కూడా మమ్మల్ని అందరినీ పిలిచి చూడమని చెప్తూ ఉండేవారు. రాజశేఖర చరిత్ర రోజునే మన రాజమహేంద్రవరమే కాదు, ఈ ప్రాంతం అంతట్లో కూడా ఏ రకమైనటువంటి మార్పులు తీసుకురాగలిగిందో అది మనం అర్థం చేసుకుని మరొకసారి నాటక రంగానికి మనం పూర్తి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు అనిపించి మొట్టమొదట చూసిన ఆ సభలోనే నాకు అనిపించింది, ఈయన మంచి విశ్లేషకుడు అని. ఎంత డ్రై సబ్జెక్ట్ ఇచ్చినా, కఠోరమైన సబ్జెక్ట్ ఇచ్చినా అలవాటుగా విశ్లేషించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి పత్తివాటి సూర్యనారాయణ గారు. వారితో చాలా కాలం సభల్లో పాల్గొనడం జరిగింది. అది పద్యం కావచ్చు, గద్యం కావచ్చు, నాటకం కావచ్చు, ఏ అంశమైనా సరే అలవాటుగా ప్రసంగికి చేసేటువంటి వ్యక్తులకు సూచనలు చేస్తూ, అంటే ఎంత సులభంగా ఉండేదంటే అరటిపండు వచ్చినట్టుగా వారికి అంశాలను అందించేవారు. అంటే ఈ అంశం మీద మీరు మాట్లాడాలి అన్నట్టుగా నిర్దేశం ఉండేది. ఒకరోజు 1985 నవంబర్ నెలలో వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. దానికి కారణం నర్సాపురం కళాశాలలో యూజీసీ తరఫున పెద్ద సెమినార్ చేయడం జరిగింది. ఆ సెమినార్కి మొట్టమొదటి రోజు కార్యక్రమాలు, సాహిత్య సభలు ఎలాగ జరుగుతాయి, యూనివర్సిటీ నుంచి వివిధ రాష్ట్రాల యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు అందరూ వస్తారు, సభలు చేస్తాం. కానీ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో సుబ్రహ్మణ్యం గారు, స్వర్గీయ గంధం నాగసుబ్రహ్మణ్యం, ఆయన నేను కూర్చొని మాట్లాడుకుంటుంటే మొట్టమొదటి రోజు నన్నయ్య డాక్యుమెంటరీ డ్రామా, అందులో పాల్గొన్నటువంటి ఉమా గారు ఇక్కడే ఉన్నారు. అది అనుకున్నాం, అది హరిరాజు గారితో, టీజీ రామనాథన్ గారితో మాట్లాడటం, అది సఫలీకృతం అయ్యడం జరిగింది. రెండో రోజు నాట్య ప్రదర్శన పెట్టాలనుకున్నాం. దానికి సంబంధించి ఎవరున్నారా అనుకుంటే మన రాజమండ్రి నుంచే పత్తివాటి రాధిక ఉంది కదా అని ముందుగా చెప్పకుండానే సుబ్రహ్మణ్యం గారు పత్తివాటి సూర్యనారాయణ గారింటికి తీసుకెళ్ళారు. ఆ రోజు చూశాను అక్కడ. ఇప్పుడు మేడం చెప్పినట్టు గ్రంథాలయం మాట అలా పక్కన పెడితే
ఆయన దగ్గర ఉన్న సాగునీళ్ళు 85కి ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేక సంచికలు బహుశా నేను ఇంకెక్కడా చూడలేను. ఆయన మన సంఘంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆయనతో కలిసి పనిచేసి అదృష్టం నాకు కలిగింది. మరి సాహిత్యం మీద ఆయన నిత్యం కూడా ఏ సాహితీ కార్యక్రమం ఏమన్నా కౌరంటే తప్పనిసరిగా హాజరై మరి అప్పుడు సర్ది కోట్యారు బతకాలన్న టైంలో కూడా అనేక కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఆ కార్యక్రమంలో తప్పనిసరిగా హాజరై మరి ఆఖరి నిమిషం దాకా ఉండేవారు ఆయన. ఆ వయసు దగ్గర కూడా ఉండేవారు. అది పైగా ఇప్పుడు టౌన్లో ఎంతోమంది కళాకారులు ఉండేవారు. నాటక రంగానికి ప్రత్యేకమైన స్థానం అది ఒకప్పటి నుంచి కూడా. అక్కడ సాంఘిక నాటికలు కానీ పౌరాణిక నాటికలు కానీ రోజు ఎంతో మంది ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అప్పుడు మరి రంగనాథన్ గారు డైరెక్టర్ ఉండేవాడు. పుత్తూరు ప్రసాద్ గురుమూర్తి గారు వీళ్ళందరూ కూడా రామనాథన్ గారు వీళ్ళందరికీ కూడా ఈయన కొంతమందికి వాళ్ళకి తెలియని సలహాలు కూడా ఈయన సంప్రదించేవారు. ఎలాగ పరిచయాలు దైవికంగా పెద్దలు లేకుండా నాకు కూడా అన్ని రంగాల్లో కూడా పరిచయం. ఏజ్ అనేది లేకుండా పెద్ద చిన్నకి కూడా వాళ్ళందరంటే నాకు అభిమానం, నేనంటే వాళ్ళకి అభిమానం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టిన నిర్వాహకులకి ముందుగా అభినందనలు. ఎందుకంటే రాజమండ్రిలో పుట్టి పెరిగిన ఒక గొప్ప వ్యక్తి, ద గ్రేట్ జెంటిల్మెన్, ద గ్రేట్ మ్యాన్ శ్రీ పెద్దవాడు సూర్యనారాయణ గారు జీవిత విశేషాలను వివరించారు. ఈ సంస్కరణ సభలో ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఎందుకంటే మా లేడీస్ ఆర్గనైజేషన్లో ఏమో మేము లేడీస్ మధ్య మాట్లాడుకోవడం అంతవరకే, కానీ మీ అందరి మధ్య మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంది. కానీ అంకుల్తో నాకు ఉన్న అనుబంధం ఒకటి చెప్పేసి నేను ముగిస్తాను. శ్రీ పద్మనాభ సుబ్రహ్మణ్యం గారు అంటే పేరు చెప్పడం, నాకు పేరు కన్నా నాకు అంకుల్ అంటే నాకు బాగా అలవాటు. ఎందుకంటే నా బిఫోర్ మ్యారేజ్ అప్పుడు నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఒక పెద్దనాన్నగారు చిన్నగారు ఎలా ఉంటారో అలా మా ఫాదర్ ఆయనకి ఇద్దరికి ఎంత స్నేహం బంధుత్వం కూడా ఒక రకంగా. అయితే నా చిన్నప్పుడు ద్రాక్షారమ్మ మా ఫాదర్ వాళ్ళు రైస్ మిల్స్ వాళ్ళు పనిచేసేవారు. అప్పుడు ఆయన రామచంద్రపురంలో ఏసీటీఓగా చేసేవారు. అప్పుడు తరచూ వస్తూ ఉండేవారు. ఆయన వచ్చేవారు, ఎస్పీబీకే సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి వచ్చేవారు. వాళ్ళిద్దరూ నన్ను ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు కూర్చోబెట్టుకునే పెద్దలు చాలా నన్ను అభిమానించేవారు. నేను పలుకులు బాగా మాట్లాడుతున్నానని ఏదో వాళ్ళు కూడా అంత అభిమానం చూపించేవారు. తర్వాత అనుకోకుండా నా మ్యారేజ్ అయినప్పుడు కూడా ఆయన చెప్పాడు మా అత్తతో, ఆ అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మంచి సంబంధం చేస్తున్నా, మంచి ఫ్యామిలీ చేస్తున్నారు, మంచి వాళ్ళు అని అలా చెప్పడం కాకుండా నాకు ఇంకా ఇప్పటికీ గుర్తొస్తుంది. శేఖర్ ఇక్కడే ఉన్నారు. అమ్మ నీలాంటి అమ్మాయిని మా శేఖర్ చేయాలమ్మా, మీ చెల్లి ఉందా అని అడిగేవారు. అంటే ఆయన తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కూడా అది వేరే విషయం. అలాగే అనేవారు, అంత అభిమానించేవారు చాలా. నాకు ఆయనకి నాకు నిజంగా ఒక అంటే పెద్దనాన్నగారు చిన్నగారు అంతే. మా ఫాదర్తో పాటు మా కళ్ళ తమ్ముళ్ళ ఉండేవాళ్ళం. మ్యారేజ్ అయ్యాక కూడా మా అద్దరు కలిగి ఆయనకి బాగా సన్నిహితం. మా లా కాలేజీలో కూడా ప్రెసిడెంట్గా చేశారు చాలా సంవత్సరాలు. తర్వాత ఎప్పుడు వస్తూనే ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబంతో మా కుటుంబం ఒకే కుటుంబంగా ఉండేవారు. రోడ్డు మీద వెళ్తాం అంటే నాకు అదే అనుకున్నాను గుర్తు. ఈ పట్టివాడు సుధాకర్ స్వర్ణం అంటే బస్ షెల్టర్ కానీ ఏదో సంథింగ్ స్మారకం కనపడింది ఎక్కడో. అది నేను అనుకున్నాను ఎవరైనా అది అలా చూస్తాను అనుకుంటే అప్పుడు నా ఫ్రెండ్ చెప్పారు, ఈయన కడప జిల్లాలో పనిచేశారు ఒక ఆయన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఆయన దగ్గర కూడా నేను పనిచేశాను కరెక్ట్గా. తర్వాత డిప్యూటీ కరెక్ట్ అయినట్టు తర్వాత రాజమండ్రికి వచ్చినప్పుడు ఎందుకోసారి టైంకి వచ్చినప్పుడు పని కట్టుకుని ఆయన వెళ్ళి కలిసాం. ఆ తర్వాత మళ్ళీ నేను ఆర్టీఓ ఉన్నప్పుడు పరిచయం. ఆయన ఆ పరిచయంతో అప్పుడప్పుడు ఇప్పుడైనా కనపడితే హ్యాపీగా పలకరించేవారు.
నేను ఇక్కడ ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ప్రముఖ వ్యక్తి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇందాక అన్నట్టు కృష్ణకుమార్ గారు చెప్పినట్టు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మరి నిజంగా చాలా అదృష్టవంతులు. అంత వయసు వరకు కూడా ఆరోగ్యంగా చక్కగా జీవించగలిగారు. చాలా అదృష్టవంతులైన అనుకోవాలి. చివరిగా నాకు కూడా ఒక 3 పుస్తకాలు మా వారి లా చదువుతుంది ఇక్కడ చదివిస్తున్నానని తెలిసి హ్యాపీగా 3-4 పుస్తకాలైన పనిగట్టుకుని వాళ్ళు వియ్యంకుడు పడాలి రామారెడ్డి గారు వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అది చాలా నాకు గుర్తుగా ఉండిపోతుంది. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను లీగల్ టైపునాలజీ బుక్ తీసుకుంటూ ఆయన బహుమతిగా ఇచ్చింది కూడా నేను చూస్తూ ఉంటాను. మరి ఈ సభలోకి నన్ను కూడా ఆహ్వానించినందుకు ఏర్పాటు చేసినటువంటి సూర్యప్రకాశరావు గారు, మొదవిల్లి అరుణ్ కుమార్ గారు, అలాగే సోదరులు రాజా, హరి, కృష్ణకుమార్ గారు, పాండవ టీం మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ముందుగా నమస్కారాలు. ఇది సంతాప సభ అనకూడదు, ఎందుకంటే ఆయన నిండు 100 జీవించాడు. 2-3 సంవత్సరాల కిందలండి సంతోషంగా జీవించారు. ఆయనకి ఏ ఆశ లేదు. అన్ని సకల కళా ప్రియుడైన సకల కళలో పోషించాడు. ఆయన సామాన్యుడిగా పుట్టి ఆగస్టు 15వ తారీఖు జన్మించి డిసెంబర్లో చనిపోయి మనందరితో కూడా ఒక దగ్గరికి చేర్పించిన ఘనత పద్మనాభ సునాని గారికి దక్కుతుందని చెప్పి ఆయన కోసం ఎంత చెప్పినా మనం తక్కువే. ఎందుకంటే ఆయన ఏ కోణంలో చూసినా కోణానికి ఆయన సమాధానం దిక్సిగా కనిపించే వ్యక్తి ఎవరు అంటే ఇవాళ లెజెండర్స్ మనం కోల్పోతున్నాం. ఫస్ట్ నరసింహరావు, ఆ నరసింహరావు తర్వాత మరో 3 సంవత్సరాల్లో మనం పద్మనాభ సునాని గారు కోల్పోయాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మనకు కూడా చాలా ఆనందదాయకం. మరి విచారించాల్సిన అవసరం ఏం లేదు. 100 సంవత్సరాలు జీవించినట్టే లెక్క. 100 పుష్కరంగా ఆయన చాలా మంచి అన్ని రంగాల్లో కూడా చాలా అందరికీ సాయం చేసి ఎవరికి ఏది కష్టం వచ్చినా లేదనకుండా చేశారు. నాకు బాగా రకంగా బంధువులే ఆయన. ఎందుకంటే నాకు మెడ్రాస్లో పరిచయం, రాజమండ్రి వాసన మెడ్రాస్లో పరిచయం. ఇప్పుడు 75లో. అందువల్ల చాలా సంతోషం. మా అనుభవం ఏంటంటే మా ఈదులోనే గంటమండిలోనే చిన్నప్పుడు రోడ్డు అంటున్నాను. మా ఫాదర్ ఫ్రెండ్స్ సార్ మనకి ఆపత్రి ఉన్నప్పుడు సూర్యపేట మనకి తెలిసాను. నాకు పెద్ద అదృష్టం ఏంటంటే మధుర అన్నపూర్ణయ్య గారు సంస్థ పెట్టడానికి కారణం తులసి గంగారామారావు గారు మా ఇంటికి వచ్చి వీళ్ళలో పెడితే రాజకీయాలు ఉన్నోడికి పెట్టి ప్రోగ్రాలు ఎవరి చేయాలో తెలుసున్న పరిస్థితి మీరు అని అంత అదృష్టాన్ని మాకు కలిగించారు ఆయన. తర్వాత ఈయన కూడా వచ్చి బాబు శ్రీరామూర్తి గారు ఈయనకి లవ్ మ్యారేజ్ చేశారు అక్కడ అమితమయ్య గారు. 1985-95లో దగ్గరకి బాబు శ్రీరామూర్తి గారు నాకు తెలియదు. ఆయన ఫోన్ చేస్తే బాబు అది మా గురువు గారు అది చెయ్యాలి పని, మీరు ఇప్పుడు ముహూర్తం పెట్టుకుంటారో ఒకటి ఏమవుతుంటే 95లో ఓపెన్ చేస్తాం. దగ్గర ఓపెన్ చేస్తే బాబు శ్రీరామూర్తి గారు చెప్పారు. అలాగే తనూరు సూర్యుడు బ్యాక్ బోర్డుగా ఉంటే ఎంతో ఆనందపడిపోయారు. తర్వాత మనకు అదృష్టం ఏంటంటే రాజమండ్రి రాజేంద్ర పాలన కానించి ఒక చరిత్ర నగరం, దక్షిణ కాశీగా ఉండే నగరం ఇది. ఎంతో మంది వస్తూ ఉంటారు, ఎంతోమంది పోతూ ఉంటారు, పుడుకోపోతూనే ఉంటుంది. ఇలాంటి మహనీయులు చరిత్ర చేతి కూడా ఉంటారు. ఆయన ఆహ్వానంగా గౌరవ అధ్యక్షులుగా ఉండి నడిపించారు మా అందరితో. రెండోది ఆయన ఒక కృషి చెప్పి ముగించేస్తాను. రమణ శ్రీరాములు గారు, బొడ్డుబుల్లి అబ్బాయి గారు, ప్రసాద్ గురుమూర్తి గారు ఆ రోజు ఉన్నటువంటి అందరినీ కలుపుకొని రాజమండ్రిలోనే రాటా అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా అనేకమైనటువంటి నాటకాలు ప్రదర్శింపజేశారు. ఇవన్నీ ఆయన రాసినటువంటి చాలా చిన్న పుస్తకం అయినా చాలా వివరంతో కూడినటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి నాటక సంస్థలు, కళాకారులు అందరినీ గ్యాదర్ చేసి ఇంచుమించు జానపద కళాకారుల దగ్గర నుంచి పౌరాణిక కళాకారుల దగ్గర నుంచి అన్నీ కలిపి ఒక బుక్ ఒకటి వేశారు. అది ఆయనే రాసి వేసారే. అందులోని చాలా అంశాలు అందులో నా వాళ్ళకు కూడా చోటు కల్పించారు. అది పంపించారు.
నేను అప్పటికే పెద్ద కళాకారులు కాదు, ఆర్గనైజర్ తప్ప. అందుకని నిజంగా వాళ్ళ చాలా మంచి వాతావరణం, ప్రతివారి గారి పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి వాతావరణం, మళ్ళా రాజమండ్రిలో నాటకాలు వేయించడానికి పునరుద్ధరింపజేయడానికి ఇది ఒక ప్రస్థానం అవుతున్నటువంటి నా అభిప్రాయం. నేను సూర్యనారాయణ గారికి ఎలా సంబంధం అని మీలో చాలా మందికి తెలియదు. అది చాలా ముఖ్యమైన విషయమే. ఎందుకంటే మా నాన్నగారు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా చేసేవారు. మన సూర్యప్రకాశ్ రావు అంకుల్కి తెలుసు. మా నాన్నగారికి గురువు గారు పతివారి సూర్యనారాయణ గారు అనమాట. ప్రతిరోజు కూడా వారితో కనీసం ఒకసారి మాట్లాడి సలహాలు తీసుకోవడం, వారిని ఫాలో అవ్వడం, వారు కూడా అంతే ఆప్యాయంగా మా నాన్నగారినే కాకుండా మమ్మల్ని కూడా ఆప్యాయంగా అభిమానంగా చూసుకోవడం నాకు బాగా గుర్తుంది. అలాగే మా మామగారు కూడా కర్రీ గోపాలకృష్ణ గారు, వారు కూడా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ చేశారు. వారికి కూడా ఈ సారీస్ గురువు గారు. ఇక్కడ మన మధ్యలో ఎల్లారావు అంకులు ఉన్నారు, వారు కూడా అలాగా నేను కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సందర్భంగా అంకుల్కి చాలా పరిచయము, వారి యొక్క అభిమానాన్ని కూడా నేను పొందడం. తర్వాత కాలక్రమేణా మా శారదా మేడం గారు కానీ మా అన్నయ్య లక్ష్మీ శ్రీనివాస్ గారి ద్వారా నేను లా కాలేజీలో అంకుల్ ప్రెసిడెంట్గా ఉన్న గవర్నింగ్ బాడీలో ఒక మెంబర్గా కూడా పనిచేయడం అప్పట్లో నాకు చాలా గర్వంగా సంతోషంగా అనిపించింది. ఆ విషయాన్ని కూడా మీకు పంచుకోదలుచుకున్నాను. పుట్టిన ఉన్నాం, వ్యాపారం చేస్తున్నాం, ఆ గంటాలం గుడి వీధి మెరక్ వీధి అదే ప్రాంతంలో ఆయన పుట్టాడు. అందుకు మేము కూడా ఆ ప్రాంత వాసులుగా చాలా గర్వపడతాం. అలాగే ఆయన ఆ రోజుల్లో మా కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రముఖుల్లో రౌతాతాల్ గారు అయితే, ఇల్లా బొప్పసాంగ్ గారు అయితే, పట్వారి సూర్యనారాయణ గారు అయితే, ఈ పాండ్రంగ్ గారు అయితే, ఈ లెజెండ్స్ అందరితో కూడా మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేసినటువంటి కళాప్రియుడు. ఆయన నాటక సమాజం ఒకటే కాదు, చాలా రంగాల్లో ఆయన ముద్ర ఉండేది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఓల్డ్ స్టూడెంట్. 1975లో చదువుకున్న రోజుల్లో నేను కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా చేశాను. మాకు చిన్నప్పటి నుంచి ఈ నాటకాలు పిచ్చి ఉండేది. ఇప్పుడు చదువు గురుమూర్తి గారు, కనిశేష్ అమృత్ గారు, ఈ కమ్యూనిటీతో మాకు అనుబంధం. వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మేము ఊరుమ్మడి బ్రతుకులని ఒక నాటకం తయారు చేసుకుని ఆ కాలేజీ సెలబ్రేషన్స్లో వెయ్యాలనుకోండి. దానికి ప్రిన్సిపల్ ఏమో బడ్జెట్ ఇవ్వనన్నాడు. ఇవ్వాలంటే బడ్జెట్ ఇవ్వకపోతే మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? సూర్యనారాయణ గారి దగ్గరికి వచ్చాను. సూర్యనారాయణ గారు నన్ను బాగా అభిమానించేవాడు. అంటే ఎవరైనా చదువుకున్న పిల్లల్ని ఎవరినైనా సరే బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఆయనలో ఉన్నటువంటి గొప్ప విషయం అది, బాగా చదువుకుంటారా. పేదరికం అనేది పారదోలాలంటే చదువే ముఖ్యమని వాడు ఆయన. చదువుకున్న కుటుంబాలు ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటిక్గా పేదరికం వెళ్ళిపోతుంది. ఎవ్వరు కూడా పుట్టుకతో కోటీశ్వరులు ఎవరు ఉండరు, ఉన్నటువంటి వాళ్ళు అసలు ఉండరు. ఎవరైతే చదువుకొని ఎవరైతే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోయారు. అది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఆయన సూర్యనారాయణ గారు ప్రిన్సిపల్ గారి దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడాడు. ఏమిటంటే మీకు ఉన్నటువంటి బడ్జెట్లో ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కాలేజీకి పేరు వస్తుంది కదా అని అంటే ఆయన కన్విన్స్ చేసి అప్పుడు మాకు కొంత బడ్జెట్ ఇచ్చారు. దాంతో బ్రహ్మాండంగా వాళ్ళ నాటకం అయింది, మాకు మంచి పేరు కూడా వచ్చింది. నేను కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. అఫ్కోర్స్ సిటీఓగా కూడా యాక్ట్ చేశాను. బట్ వేకెన్సీస్ లేక రెగ్యులరైజ్ చేయకపోవడం వల్ల కోర్టు యాక్టివేషన్స్ వాటి వల్ల డిస్టోగానే రిటైర్ అయ్యాను. సరే, ఈ ప్రతివాడు నేను గురించి నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు అందరూ కూడా వారి యొక్క కవి నాటక రంగాల గురించి, రాజకీయ గురించి అవి మాట్లాడారు. బట్ నేను ఓన్లీ మా డిపార్ట్మెంట్, ఆయన డిపార్ట్మెంట్లో నేను కూడా వర్క్ చేసి రిటైర్ అయిన విషయంగా ఆయన ఉద్యోగ రీత్యా కమర్షియల్ డిపార్ట్మెంట్లో ఎలా వర్క్ చేశారు దాని గురించి నేను మాట్లాడుతాను. శ్రీ పతివాడు సూర్యనారాయణ గారు గ్రూప్ 2 సర్వీసెస్ కింద గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి ఏసీటీఓగా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి అలాట్ చేయడం జరిగింది. వారు రామచంద్రపురంలో ఏసీటీఓగా స్పెషలిస్టుగా కూడా వర్క్ చేశారు. ఆ టైంలో నేను కూడా సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్లో రామచంద్రపురంలో జాయిన్ అయ్యాను. అఫ్కోర్స్ నాకు నేటివ్ రామచంద్రపురం. మా నాన్నగారు కూడా
డిపార్ట్మెంట్ పచ్చవాడి సూర్యాని గారు ఆయన కూడా మా నాన్నగారు కలిసి ఏదో వర్క్ చేశారు. దానివల్ల మాకు బాగా ఇంటిమేసీ నాకు, నేను వారి దగ్గర వర్క్ చేశాను. దానివల్ల మాకు ఈ రిలేషన్షిప్ కూడా కొద్దిగా డిస్టెంట్ రిలేషన్ కూడా మాకు ఉంది. దానివల్ల బాగా ఆయనకి కూడా ఆత్మీయ సంబంధం ఫ్యామిలీస్ తోటి కలిసి ఉండడం అంతా జరిగింది. ప్రతి మంత్ కూడా ఆయన నాతో మాట్లాడడం, లేకపోతే నేను వారికి ఫోన్ చేసి పెట్టడం, వారికి ఏదైనా ఉద్యోగ విషయం కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్స్ లేకపోతే వారి పెన్షన్ బెనిఫిట్స్ వాటి గురించి మాట్లాడడం కూడా ప్రతి నెల నా దగ్గరికి ఉండేది. ఈవెన్ ఆయన 30th పోయారు, 15th లాస్ట్ మంత్ నేను వారితో మాట్లాడడం, ఆయనే ఫోన్ చేశారు దాని గురించి, వాళ్ళకి పెన్షన్ దాని గురించి కొంచెం డౌట్స్ వచ్చాయని నాతోటి మాట్లాడారు. ఆయన ఎటువంటి గ్రూప్ 2 సర్వీసెస్లో ఏసీటీ వర్క్ చేస్తూ అంచెలంచెలుగా డీసీటీఓ, సిటీఓ, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్గా చేసి రిటైర్ అయ్యారు. బట్ వేకెన్సీస్ ఉంటే ఇంకా జాయింట్ కమిషనర్ అవి కూడా అయ్యేవారు. ఆ కేడర్ వరకు కూడా వెళ్ళడానికి మాకు ప్రయోజనం ఉంది. ఏదైనా కమిషనర్ అనేటప్పటికీ ఐఏఎస్ ఆఫీసర్స్ని వేసుకుంటారు. ఆయన ఎప్పుడూ కూడా డిపార్ట్మెంట్లో ఏది ఎక్కడ శ్రమ పడడం కానీ ఆయన వర్రీ అవ్వడం కానీ ఎప్పుడు లేదు. హ్యాపీగా సరదాగా చేసేవారు. వర్తకులతో ఎలక్ట్రికల్ అండర్స్టాండింగ్ మెయింటైన్ చేయడం, స్టాఫ్ తోటి కూడా చక్కగా ఉండేది. సరే సుపీరియర్స్ తోటి అలాగే బాగా క్యారియర్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఈ చిన్న కింద స్టాఫ్ తోటి కూడా చక్కగా ఉండేవారు. ప్రతి దానికి కూడా ఆయన మీటింగ్స్లో కానీ రివ్యూస్లో కమిషనర్ మీటింగ్స్ అవన్నీ ఉంటారు. దానికి ఏనాడు కూడా ఆయన ఉద్యోగరీత్యా కూడా కష్టపడడం కానీ వర్రీ అవ్వడం కానీ హ్యాపీగా చక్కగా ఆడుతూ పడుతూ మీరన్నట్టుగా ఈ కవి నాటక రంగాల్లో కూడా ఇంట్రెస్ట్ చూపించి పార్టిసిపేట్ చేస్తూ ఉద్యోగాన్ని చేసుకుంటూ వచ్చి ఆయన రిటైర్ అయ్యారు. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.